మకర రాశి వారికి జూన్ 2వ తేదీ మంగళవారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం మీ జీవితంలో సాధారణంగా మొదలైన రోజైనా కూడా సాయంత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి మలుపెత్తి తీసుకురాబోతుందండి. ముఖ్యంగా మకర రాశి వారికి ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక ఊహించినటువంటి సంఘటన జరగబోతుంది. ఆ సంఘటనకు కారణం ఒక స్త్రీ. ఆమె నుండి వచ్చే ఒక ఫోన్ కాల్ మీ మనసులో ఎన్నో రోజులుగా తిరుగుతున్న ఆలోచనలకు ఒక సమాధానం కూడా తీసుకురాబోతుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుండి కొంచెం భిన్నమైనటువంటి శక్తి అయితే కనిపిస్తుందండి. అంటే ఒక మనసులో ఒక చిన్న ఆందోళన ఉన్నా కూడా ఏదో మంచి జరగబోతుంది అని ఒక భావన కూడా మీలో ఉంటుందన్నమాట. మీరు అనుకున్న పనులు నెమ్మదిగా కదులుతాయి. కొంతమంది మకర రాశి వారికి ఈరోజు ఉదయం నుండి ఫోన్ వైపు ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరో ఒకరి నుండి ఒక వార్త రావాలని ఎదురు చూస్తూ ఉంటారనమాట. కానీ మీరు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి కాకుండా ఒక స్త్రీ ద్వారా వచ్చే ఫోన్ కాల్ మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆమె మీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కావచ్చు, లేదా చాలా రోజుల నుండి మాట్లాడని బంధువు కావచ్చు, కొందరికి స్నేహితురాలు, మరికొంతమందికి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక మహిళ కూడా కావచ్చు. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల మధ్య మీలో కొంత గందరగోళం అయితే ఉండొచ్చు అనమాట. చిన్న చిన్న పనులు ఆలస్యం కావచ్చు, ఎవరితోనో మాట్లాడాలి అని అనిపించిన మాటలు బయటకు రావు. కానీ ఇదే సమయంలో మీ అదృష్ట చక్రం మెల్లగా తిరగడం కూడా మొదలవుతుంది. సాయంత్రం 4 గంటల తర్వాత ముఖ్యంగా 5 నుండి 7 గంటల మధ్య ఒక ఫోన్ కాల్ వచ్చే సూచనలు చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఆ కాల్ మొదట మీకు సాధారణంగా మొదలవుతుందండి. కానీ 2-3 మాటలు మాట్లాడిన తర్వాత మీ గుండె వేగం పెరిగేలా ఒక వార్త వినిపిస్తుందన్నమాట. నీకోసం ఒక మంచి అవకాశం వచ్చింది, ఇంట్లో ఒక మంచి విషయం మాట్లాడుకుంటున్నారు, నీకు ఎదురు చూస్తున్నటువంటి పని ఇప్పుడు కుదిరే అవకాశం ఉంది, లేదా ఎంతో కాలంగా దూరమైనటువంటి ఒక బంధం మళ్ళీ దగ్గర అవుతుంది. ఇలాంటి వార్త వినే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక మహిళ ద్వారా ఉపయోగకరమైనటువంటి సమాచారం అయితే వస్తుందండి. వ్యాపారం చేస్తున్న వారికి ఒక కొత్త పరిచయం ఏర్పడుతుంది. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారికి ఆ స్త్రీ మాటలు మీ మనసుకు ఊరటనిస్తాయి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎవరి మాటకైనా వెంటనే కోపం తెచ్చుకోవద్దు. మంగళవారం కావడంతో కుజ ప్రభావం వల్ల చిన్న మాట పెద్దదయ్యే అవకాశం ఉంది. కాబట్టి సహనం చాలా ముఖ్యం. ఆ స్త్రీ ఎవరనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందికి అమ్మ, కొంతమందికి అక్క లేదా చెల్లి, మరికొంతమందికి పాత స్నేహితురాలు, మరికొంతమందికి ఆఫీసులో మీకు సహాయం చేసే మహిళ అనమాట. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా అయితే కనిపిస్తుందండి. ఆమె చెప్పే మాట మీ ఆలోచనలో ఒక మార్పు తీసుకొని వస్తుంది. ఆ మాట తర్వాత మీలో ధైర్యం కూడా పెరుగుతుంది. ఇప్పటి వరకు ఎందుకు టెన్షన్ పడ్డాను అని అనిపిస్తుంది. ఈరోజు రాత్రి పడుకునే ముందు మీకు ఒక స్పష్టత కూడా వస్తుందండి. ఇటీవల మీ మనసును భారంగా చేసిన విషయం కొంచెం తేలిక అవుతుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి మంగళవారం ఆశించిన దానికంటే మంచి ఫలితం ఇవ్వగల రోజు. ఉదయం లేదా సాయంత్రం హనుమంతుడి ముందు దీపం వెలిగించాలి. ఓం హనుమతే నమః అని 11 సార్లు జపించండి. ఎర్రటి రంగు పుష్పాలను సమర్పిస్తే ఇంకా మంచిది. సాధ్యమైతే ఈరోజు ఒకరికి బెల్లం లేదా అరటి పండ్లు దానం చేయండి. ఇలా చేస్తే ఈరోజు వచ్చే ఆ శుభవార్త మరింత మేలు వస్తుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి ఈరోజు గుర్తుంచుకోవాల్సిన మాట, ఒక ఫోన్ కాల్, ఒక స్త్రీ మాట ఈ మీ రోజును మాత్రమే కాదండి, మీ ఆలోచనలను కూడా మార్చగలదు. ఇక ఈ యొక్క రాశి వారికి క్రమశిక్షణకు, బాధ్యతకు, పట్టుదలకు ప్రతీకగా నిలిచే రాశి ఈ యొక్క మకరం. అందుకే ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా ఆలోచించి తీసుకుంటారు. మీ సహనం, మీ శ్రమ ఈరోజు మంచి ఫలితాలని ఇవ్వబోతున్నాయన్నమాట. మకర రాశి వారి పూర్తి దిన ఫలితాన్ని వినాలంటే కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి. మకర రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాలు కొనసాగిద్దాం. ఈ యొక్క రాశి వారికి ఈరోజు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి నీలం రంగు మరియు గోధుమ రంగు. నీలం రంగు మీలో ప్రశాంతతను అయితే పెంచుతుందన్నమాట. ఈరోజు మీరు నీలం రంగు దుస్తులు ధరించడం లేదా మీ దగ్గర నీలం రంగు రుమాలు పెట్టుకోవడం చాలా మంచిది. గోధుమ రంగు స్థిరత్వాన్ని ఇస్తుందండి. మీకు అనుకున్న పని ధైర్యంగా పూర్తి చేసేలా సహాయం చేస్తుందన్నమాట. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య వచ్చేసి 5 మరియు 8. ఈ 2 సంఖ్యలు ఈరోజు మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఫోన్ నెంబర్లు, సమయాలు, ముఖ్యమైన నిర్ణయాల్లో ఈ సంఖ్యలు కనిపిస్తే దాన్ని శుభ సూచనగా తీసుకోవచ్చు. ప్రత్యేకంగా సాయంత్రం 5 గంటల తర్వాత మీకు మంచి పరిణామం కనిపించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక ఈరోజు మీకు దక్షిణ దిక్కు మరియు పడమర దిక్కు వైపు చేసే ప్రయాణం చాలా మంచిది. మీరు పని మీద లేదా వ్యక్తిగత అవసరంతో ఈ దిక్కులో ప్రయాణం చేస్తే అనుకూల ఫలితాలు రావచ్చు. కొత్త వాళ్ళను కలవడం, ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్ళడం, పెండింగ్లో ఉన్న పని పూర్తి చేయడానికి ఈ దిక్కులు మీకు శుభంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ రాశివారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీకు కలిసి వచ్చే రంగును ధరించి అదృష్ట సంఖ్యను గుర్తుపెట్టుకొని శుభ దిక్కులో అడుగు వేస్తే ఈరోజు మీకు చిన్న ప్రయత్నమే పెద్ద ఫలితాన్ని కూడా ఇవ్వగలదన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి ఈరోజు ఒక స్త్రీ వల్ల ఊహించినటువంటి ఫోన్ కాల్ మీ జీవితంలోకి రాబోతుందండి. ఆ ఫోన్ కాల్తో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త వినే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు మూసి ఉన్న అదృష్టం తలుపు తెరవబోతుందన్నమాట. ఇప్పుడు మీ ఇంటి ముందు వచ్చి
అదృష్టం అనేది రాబోతుందనమాట. ఒక స్త్రీ మీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కావచ్చు, లేదా చాలా రోజులుగా మాట్లాడిన ఒక స్నేహితురాలు కావచ్చండి, లేదా ఉద్యోగం, వ్యాపారం, బంధం పరంగా మీకు మంచి చేయబోయే ఒక మహిళ కూడా కావచ్చు. ముఖ్యంగా ఈరోజు మకర రాశి వారికి ఇటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి స్త్రీల వల్ల మీకు మంచిగా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. అటువంటి అక్షరాలు ఏంటంటే కనుక ఏ లెటర్, ఎస్ లెటర్, పి లెటర్, ఎం లెటర్, కే, ఆర్, ఎన్, ఎల్. ఈ పేర్లలో ఎవరో ఒకరు, ఈ అక్షరాల్లో మొదలయ్యే పేరున్న ఒక మహిళ ఈరోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం చెప్పే అవకాశం అయితే ఉంది. ఆమె మాటల్లో ఒక శుభవార్త ఉంటుంది. నీ పని ఇప్పుడు ముందుకు వెళ్తుంది, నువ్వు ఎదురు చూస్తుంది ఇప్పుడు జరగబోతుంది, ఇంట్లో ఒక మంచి విషయం కుదరబోతుంది. ఇలాంటి మాటలు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో వచ్చే ఒక ఫోన్ కాల్ మీలో ఉన్న టెన్షన్ తగ్గించి ఇదే నేను ఎదురు చూసింది అనే ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈ యొక్క రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే చూడబోతున్నారు. కొన్ని రంగాల వారికి అనుకూలంగా, మరికొన్ని రంగాల వారికి కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు అనుకూలంగా అయితే ఉందన్నమాట. ఆఫీస్లో మీ పని గుర్తింపు పొందే అవకాశం అయితే ఉందండి. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న ఒక విషయం ఇప్పుడు ముందుకు కదులుతుంది. మీరు చేసిన కష్టాన్ని అధికారులు గమనించే అవకాశం కూడా ఉందన్నమాట. ఒక మహిళ సహోద్యోగి లేదా మీకు మంచి సహాయం అయితే అందొచ్చు అనమాట. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు లాభదాయకంగా కనిపిస్తుంది. కొత్త కస్టమర్లు రావచ్చు, ఆగిపోయినటువంటి డబ్బు చేతికి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సాయంత్రం తర్వాత వచ్చే ఒక సమాచారం మీ వ్యాపారానికి కొత్త దారి చూపించవచ్చు. ఇక విద్యార్థులకైతే ఈరోజు బాగానే ఉంది, చదివినది గుర్తుంటుంది, ఒక మంచి నిర్ణయం తీసుకునే ధైర్యం కూడా ఉంటుంది. ఎక్కువ కాలంగా ఆలోచిస్తున్నటువంటి ఒక విషయం మీద స్పష్టత కూడా వస్తుంది. కళారంగం, మీడియా, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి ఈరోజు కలిసి వస్తుందండి. మీ ప్రతిభకు ప్రశంసలు వచ్చే అవకాశం అయితే ఉంది. కొత్త అవకాశాలు కూడా కనిపిస్తాయి అన్నమాట. అయితే కొన్ని రంగాల వారు మాత్రం ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాంట్రాక్ట్ పనులు, నిర్మాణ రంగం, భూమి వ్యవహారాల్లో ఉన్నవారు మాటల్లో జాగ్రత్త అవసరం. చిన్న పార్థం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. కాగితాలపై సంతకం చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి చూసుకోవడం చాలా మంచిది. అప్పులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పనుల్లో ఉన్నవారు ఈరోజు తొందరపడకండి. ఎవరినైనా పూర్తిగా నమ్మి పెద్ద నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఇక డబ్బు విషయంలో జాగ్రత్తగా అడుగు వేయాలి. కుటుంబ సంబంధాల పరంగా కూడా మీకు కొందరికి చిన్న చిన్న మాటల వల్ల మనస్పర్ధలు కూడా రావచ్చు. అందుకే ఈరోజు కోపం కంటే సహనం ఎక్కువగా చూపిస్తే మంచిది. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క రాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, విద్య, క్రియేటివ్ రంగాల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ ఆర్థిక వ్యవహారాలు, కాంట్రాక్ట్ పనులు, కుటుంబంలో మాటల విషయంలో జాగ్రత్త అవసరం. సరైన సమయంలో తీసుకున్న ఒక నిర్ణయం ఒక రంగంలో విజయం తెస్తుంది. అదే తొందరపాటు మరో రంగంలో చిన్న ఇబ్బందిని కూడా తెచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ యొక్క రాశి వారికి సాధారణంగా శనిదేవుడు అనుగ్రహం చాలా ముఖ్యమైనది. అయితే మంగళవారం కావడంతో హనుమంతుడి ఆరాధన ఈరోజు మరింత మేలు చేస్తుంది. శని ప్రభావం, కుజ ప్రభావం రెండు సమతుల్యంగా ఉండేలా ఈరోజు భక్తితో ప్రార్థన చేస్తే మనసుకు ప్రశాంతత, పనుల్లో పురోగతి కూడా కనిపిస్తుందన్నమాట. ఉదయం లేవగానే చేయాల్సినటువంటి కొన్ని పూజలు, పరిహారాలు అయితే ఏంటంటే కనుక స్నానం చేసిన తర్వాత ఇంటి పూజ గదిలో లేదా దేవుడి ఫోటో ముందు ఒక నువ్వుల నూనె దీపం సాయంత్రం తప్పకుండా వెలిగించండి. ఓం శం శనీశ్వరాయ నమః అని 11 సార్లు లేదా ఓం హనుమతి నమః అని 11 సార్లు జపించుకుంటూ ఉండండి. ఇలా చేస్తే ఈరోజు మనసులో ఉన్న భారాలు తగ్గి కొంత పనుల్లో ఆటంకాలు తొలగే సూచనలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఈరోజు హనుమాన్ దేవాలయంకి వెళ్ళి శుభప్రదంగా ఉంటుంది. హనుమంతుడికి ఒక తమలపాకు దండ లేదా ఎర్రటి పుష్పాలు సమర్పించండి. సాధ్యమైతే 3 లేదా 9 ప్రదక్షిణలు చేయండి. మీరు కోరుకున్న విషయం మనసులో చెప్పుకుంటే మీకు ధైర్యం అనేది కూడా పెరుగుతుంది. ఈ యొక్క రాశి వారు ఈరోజు బెల్లం దానం కానీ, అరటి పండ్ల దానం, ఎర్ర కందిపప్పు దానం, పక్షులకు గింజలు వేయడం, ఇవన్నీ చేస్తే కనుక మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గి శుభశక్తి పెరుగుతుందని నమ్మకం. ఈరోజు సాయంత్రం ఇంటి ముందు లేదా తులసి దగ్గర ఒక చిన్న దీపం వెలిగించండి. ఆ తర్వాత హనుమంతుడి పేరు ఒక్కసారి తలుచుకొని నా ఇంట్లో శాంతి, నా పనిలో విజయం రావాలని ప్రార్థించండి. ఈ యొక్క రాశి వారికి అవసరం లేని వాదనలు వద్దండి. ఎవరినైనా కోపంగా మాట్లాడకండి. మాటల్లో మృదుత్వం ఉంచితే ఈరోజు మీకు మంచి ఫలితం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే కనుక శని దేవుని కృప, హనుమంతుని ఆశీర్వాదం, ఈ రెండు కలిసి ఈరోజు మీ అడుగులకు రక్షణ కూడా నిలుస్తున్నాయన్నమాట. అలాగే మంగళవారం కావడంతో మీకు అంతా కూడా అనుకూలంగా అయితే ఉంటుందండి. ఎటువంటి ఇబ్బందులు ఏదీ లేదు. ఈ యొక్క రాశి వారికి ఈరోజు ఆనందాలు, అదృష్టం కలిసి రావాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. మీరు ఈరోజు మకర రాశి వారి దిన ఫలితాన్ని విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా ఒక లైక్ రూపంలో తెలియపరచుకోండి. అలాగే ఈరోజు చెప్పిన పూజల పరిహారాల్లో మీకు ఏది చేయబోతున్నారో కూడా మీరు తప్పకుండా నాకు తెలియపరచుకోండి. ఈ యొక్క రాశి వారికి ఈరోజు ఆనందాలు, అదృష్టం కలిసి రావాలని నేను కూడా కోరుకుంటూ మీ ఇంట్లో సుఖశాంతులు అయితే నిండాలండి. మీరు అనుకున్న ప్రతి విజయవంతం కావాలి. ఇలాంటి రోజువారీ మకర రాశి దిన ఫలితాలు ముందుగా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ అనే బటన్ పైన తప్పకుండా క్లిక్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం శం శనీశ్వరాయ నమః.
జై హనుమాన్. ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.